ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యాన్స్ ఆడియన్స్ ట్రేడ్ దృష్టి మొత్తం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం వైపు వెళ్ళింది. సుమారుగా 3 ఏళ్ల నుండి సెట్స్ మీదున్న ఈ చిత్రం ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ పాటలకు ఆడియన్స్ నుండి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 30వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. జనవరి 4వ తేదీన విజయవాడలో భారీ లెవెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అయితే ఈ సినిమా తమిళ్ వర్షన్కి సంబంధించిన మొదటి కాపీని ఇటీవలే అక్కడి ట్రేడ్లోని ముఖ్యులకు ప్రివ్యూ షో వేసి చూపించారట. ఈ షో నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తమిళ ట్రేడ్ ప్రముఖుల నుండి అందుతున్న సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందట. ఇంటర్వెల్ ఎపిసోడ్ రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ అని అంటున్నారు. ఇంటర్వెల్లో రామ్ చరణ్ ముఖ్యమంత్రి అవుతాడని టాక్ వినిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే వింటేజ్ శంకర్ మాస్ విశ్వరూపం చూపించాడని, ఆడియన్స్ ఖచ్చితంగా షాక్కి గురవుతారని అంటున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ అద్భుతమైన నటన ఫ్యాన్స్ చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంటుందట. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి థియేటర్స్లో ఫ్యాన్స్ ఏమైపోతారో అంటూ సస్పెన్స్లో ఉంచారట. హీరో తల్లిగా నటించిన అంజలి క్యారెక్టర్ క్లైమాక్స్లో ఆ రేంజ్ ట్విస్ట్ ఇస్తుందట. మొత్తానికి శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అంటే మనం ఎలాంటి అంచనాలు పెట్టుకుంటామో ఆ అంచనాలకు మించే ఈ సినిమా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ నటనకి మాత్రం నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ సినిమా తెలుగు స్టేట్స్లో RRR రికార్డ్స్ని బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. RRR చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 270 కోట్లకు పైగా రూపాయల షేర్ను రాబట్టింది. గేమ్ చేంజర్ ఆ రేంజ్కి అందుకుంటాడా లేదా అనేది చూడాలి.